కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ఇలాంటి ఒక అద్భుతమైన టెంపుల్ ఉందని చెప్పి అసలు ఎవరికి తెలియదు. ఇక్కడికి ఎక్కువగా రాజస్థానీ వాళ్ళు వస్తుంటారు. హలో గైస్, వెల్కమ్ టు 30 days 30 temples డే 11 ఇన్ హైదరాబాద్. అదే శ్యామ్ బాబా మందిర్. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే ప్రజెంట్ ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ ని వీరన్న గుట్ట అని పిలిచేవారు. ఎందుకంటే 200 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభూ వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. 1994 లో ఈ టెంపుల్ ని కంచి కామకోటి పీఠాధిపతులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో రాజస్థానీ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల 1996 లో శ్యామ్ బాబా మందిర్ ని నిర్మించారు. శ్యామ్ బాబా ఎవరనుకుంటున్నారా? ఇతను భీముని మనవడు, ఘటోత్కచుని కొడుకు అయిన బార్బరికుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుని కోరిక మేరకు బార్బరికుడు మరణించడం జరుగుతుంది. అలా బార్బరికుణ్ణి రాజస్థానీలు శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించి శ్యామ్ బాబా అనే పేరుతో కొలుస్తున్నారు. ఈ టెంపుల్ లో శ్యామ్ బాబాతో పాటు లార్డ్ శివ అండ్ వినాయక స్వామి అయితే దర్శనమిస్తారు. ఈ టెంపుల్ లో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తారు. మీలో ఎంతమంది ఈ టెంపుల్ ని విజిట్ చేస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టెంపుల్ వీడియో చేయాలో కూడా కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.